ప్రపంచ రాజకీయాల చదరంగంలో పావులు వేగంగా కదులుతున్నాయి. వాషింగ్టన్లో అధికారపీఠం మారింది. దాని ప్రకంపనలు ఢిల్లీలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. నమస్తే, వెల్కమ్ టు విక్కీస్ టార్చ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే విక్కీస్ టార్చ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. లైక్ చేయండి, షేర్ చేయండి. డొనాల్డ్ ట్రంప్, ఈ పేరు వింటేనే ప్రపంచం మార్కెట్లు అలర్ట్ అయిపోతాయి. ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇండియా అమెరికా సంబంధాలు ఒక సన్నని కత్తిమీద సాములా మారాయి. నా దేశమే నాకు ముఖ్యం, అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ విధానం, ఆత్మనిర్భర్ భారత్ అనే మోదీగారి సంకల్పం, ఈ రెండు ఇప్పుడు ముఖాముఖి తలపడుతున్నాయి. సరిగ్గా ఈ ఉద్రిక్త సమయంలో జనవరి 2026లో అమెరికా నుండి ఒక ప్రత్యేక విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. అందులో నుండి దిగిన వ్యక్తి సాధారణ దౌత్యవేత్త కాదు. ఆయన రాకతో ఇండియా అమెరికా వాణిజ్య యుద్ధం ఆగిపోతుందా లేక కొత్త రూపం తీసుకుంటుందా? ఆ వ్యక్తి పేరే సెర్జియో గోర్, ట్రంప్ నమ్మిన బంటు. ఈరోజు మన వీడియోలో ఈ కొత్త రాయబారి ఎవరు, ఆయన తెచ్చిన రహస్య ఒప్పందం ఏంటి, దీని వెనుక ఉన్న అసలు కథను లోతుగా విశ్లేషిద్దాం. సీట్ బెల్ట్స్ పెట్టుకోండి, ఇది మామూలు ప్రయాణం కాదు. ఈ కథ అర్థం కావాలంటే మనం కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. 2025 చివరి నాటికి పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే, ట్రంప్ ప్రభుత్వం ఇండియాపై ఏకంగా 50% టారిఫ్స్ అంటే పన్నులు వేస్తామని బెదిరించింది. కారణం, మనం రష్యా నుండి ఆయిల్ కొనడం మరియు అమెరికా వస్తువులకు మన మార్కెట్లో ఆంక్షలు పెట్టడం. సంబంధాలు దాదాపు తెగిపోయే దశకు వచ్చాయి. ఒక పక్క చైనా దూకుడు, మరోపక్క అమెరికా ఒత్తిడి. ఇండియా ఒక క్లిష్టమైన చట్రంలో చిక్కుకుంది. సాధారణంగా ఇలాంటి సమయంలో సమస్యను చల్లార్చడానికి ఒక శాంత స్వభావం గల, అనుభవం ఉన్న దౌత్యవేత్తను పంపిస్తారు. కాని ట్రంప్ చేసింది వేరు. ఆయన అందరి అంచనాలను తలక్రిందులు చేశారు. ఒక ప్రొఫెషనల్ డిప్లొమాట్ని కాకుండా ఒక పొలిటికల్ ఫైర్ బ్రాండ్ని ఇండియాకు రాయబారిగా పంపారు. ఆయనే సెర్జియో గోర్. ఎందుకు? మీరు గమనించారా? సాధారణంగా అంబాసిడర్లు అంటే సూటు బూటు వేసుకుని చాలా నెమ్మదిగా ఆచిచూచి మాట్లాడేవాళ్లు. కానీ సెర్జియో గోర్ ఆ జాబితాలోకి రారు. ఆయన్ని అమెరికన్ మీడియా ముద్దుగా మేయర్ ఆఫ్ మారే లాగో అని పిలుస్తుంది. అంటే ట్రంప్ సొంత రిసార్ట్ అయిన మారే లాగోలో ఈయనే సర్వస్వం. ట్రంప్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ట్రంప్ ఏం ఆలోచిస్తున్నారో గోర్కు ముందే తెలిసిపోతుంది. విశ్లేషకులు ఏమంటున్నారంటే, ట్రంప్ సెర్జియో గోర్ని పంపడం వెనుక ఒక పెద్ద వ్యూహం ఉంది. ఇదివరకు మోదీగారు ట్రంప్తో మాట్లాడాలంటే మధ్యలో విదేశాంగ శాఖ, బ్యూరోక్రాట్లు, చాలా లేఖలు, పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు సెర్జియో గోర్ నేరుగా ట్రంప్కు ఫోన్ కలపగలరు. మధ్యవర్తులు లేరు. డైరెక్ట్ హాట్లైన్ అన్నమాట. ఇది మంచిదేనా? ఒక రకంగా మంచిదే. నిర్ణయాలు వేగంగా జరుగుతాయి. కానీ మరో రకంగా ప్రమాదం కూడా. ఎందుకంటే ట్రంప్ వ్యాపారవేత్త. ఆయనకు సెంటిమెంట్లు ఉండవు, లాభాలే ఉంటాయి. ఇప్పుడు ఆ వ్యాపారాన్ని డీల్ చేయడానికి వచ్చిన బ్రోకరే సెర్జియో గోర్. ఆయన ఢిల్లీలో దిగగానే ఒక బాంబ్ పేల్చారు. అదే ప్యాక్స్ సిలికా. ఇక్కడే అసలు కథ మొదలైంది. ప్యాక్స్ సిలికా సింపుల్గా చెప్పాలంటే, ఈ ప్రపంచం ఇప్పుడు ఆయిల్ మీద నడవట్లేదు, సిలికాన్ చిప్స్ మీద నడుస్తోంది. మీ ఫోన్ నుండి రాకెట్ల దాకా అన్నీ చిప్స్ మీదే ఆధారపడి ఉన్నాయి. ఇన్నాళ్లు ఈ చిప్స్ తయారీలో చైనా, తైవాన్దే రాజ్యం. కానీ చైనాతో గొడవల వల్ల అమెరికాకు భయం పట్టుకుంది. రేపు యుద్ధం వస్తే చిప్స్ ఎక్కడి నుండి వస్తాయి? అందుకే ట్రంప్ ఒక కొత్త కూటమిని కడుతున్నారు. అదే ప్యాక్స్ సిలికా. ఇందులో జపాన్ ఉంది, ఇజ్రాయెల్ ఉంది, యూకే ఉంది. ఇప్పుడు ఇందులో చేరమని ఇండియాకు రెడ్ కార్పెట్ ఆహ్వానం పలికారు కొత్త రాయబారి సెర్జియో గోర్. భారతీయ విశ్లేషకులు దీన్ని గేమ్ చేంజర్ అంటున్నారు. ఎందుకంటే ఇండియా ఎప్పటినుండో సెమీకండక్టర్ హబ్గా మారాలని కలలు కంటోంది. అమెరికా కనుక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే మన దేశంలో లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. చైనాకు చెక్ పెట్టచ్చు. ఇది అమెరికా మనకిస్తున్న ఒక పెద్ద బహుమతి. కానీ ట్రంప్ ఉచితంగా ఏదీ ఇవ్వడు కదా. మరి ఈ బహుమతి వెనుక ఉన్న షరతులు ఏంటి? ఇక్కడే ట్రంప్ మార్క్ డీల్ మేకింగ్ బయటపడుతోంది. దీన్ని విశ్లేషకులు గుడ్ కాప్, బ్యాడ్ కాప్ స్ట్రాటజీ అంటున్నారు. ఒక పక్క ప్యాక్స్ సిలికా అనే తీపి కబురు చెప్పారు, మరోపక్క
ట్రేడ్ డీల్స్లో ఇండియా మెడలు వంచడానికి సిద్ధమయ్యారు. అమెరికా డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి. టారిఫ్స్ తగ్గించాలి. అమెరికా నుండి వచ్చే హార్లీ డేవిడ్సన్ బైకుల దగ్గర నుండి వాషింగ్టన్ యాపిల్స్ వరకు ఇండియా వేస్తున్న భారీ పన్నులను తగ్గించాలి. డేటా మరియు ఈ-కామర్స్. అమెరికన్ టెక్ కంపెనీలకు ఇండియాలో మరింత స్వేచ్ఛ కావాలి. మన డేటా ప్రొటెక్షన్ చట్టాల్లో సడలింపులు కోరుతున్నారు. ఇది మోదీ ప్రభుత్వానికి కత్తిమీద సాము. అమెరికా డిమాండ్లకు ఒప్పుకుంటే మన దేశీయ రైతులు, చిన్న వ్యాపారులు నష్టపోతారు. ఒప్పుకోకపోతే ప్యాక్స్ సిలికా లాంటి గోల్డెన్ ఛాన్స్ మిస్ అవుతుంది. మళ్లీ టారిఫ్ యుద్ధం మొదలవుతుంది. సెర్జియో గోర్ వచ్చింది ఈ బేరసారాలు ఆడడానికే. ఆయన మాటల్లో దౌత్యం కంటే వ్యాపారం ఎక్కువగా వినిపిస్తోంది. నువ్వు ఇది ఇస్తే నేను అది ఇస్తాను అనే ధోరణి స్పష్టంగా ఉంది. చివరగా ఒక విషయం స్పష్టం. ఒబామా, బైడెన్ కాలంలో ఇండియా అమెరికా సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనే సెంటిమెంట్ మీద నడిచాయి. కానీ ట్రంప్ 2.0 మరియు సెర్జియో గోర్ రాకతో ఇది పూర్తిగా లావాదేవీల సంబంధంగా మారిపోయింది. ఇక్కడ ఇమోషన్స్కు స్థానం లేదు. లాభనష్టాలే ముఖ్యం. ఇండియా ఇప్పుడు ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగింది. అమెరికాకు చైనాను ఎదుర్కోవాలంటే ఇండియా కావాలి. ఇండియాకు టెక్నాలజీలో ఎదగాలంటే అమెరికా కావాలి. ఈ కొత్త రాయబారి తెచ్చిన ప్రతిపాదనలు మన దేశ భవిష్యత్తును మలుపు తిప్పేవి. మన నాయకత్వం ఈ ట్రంప్ తుఫానును ఎలా ఎదుర్కొంటుంది? మన ప్రయోజనాలను కాపాడుకుంటూనే ప్రపంచ పటంలో ఇండియా స్థానాన్ని ఎలా పదిలపరుచుకుంటుంది అనేది రాబోయే కొద్ది నెలల్లో తేలిపోతుంది. ఈ మొత్తం వ్యవహారంలో మీ అభిప్రాయం ఏంటి? అమెరికా ఇస్తున్న టెక్నాలజీ ఆఫర్ కోసం మనం వాణిజ్యపరంగా తలొగ్గాలా లేక మన ఆత్మగౌరవమే ముఖ్యమా? కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని జియోపొలిటికల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.